హోసన్నా ప్రభువు నామమున వీల్చేయువాడు ధన్యుడు. ఇశ్రాయేలు రాజునకు మహోన్నతమున హోసన్నా. ప్రభువు మీతో ఉండుగాక. సహోదరి సహోదరులారా, తపకాలము ప్రారంభము నుండి నేటి వరకు ప్రాయశ్చిత్త క్రియలు దాన ధర్మము నిర్వహించి మన హృదయములను సిద్ధపరచుకుని ఉన్నాము. నేడు విశ్వశ్రీ సభతో ఐక్యమై మన రక్షకుని పాస్కా పవిత్ర కార్యములైన క్రీస్తు శ్రమలు, మరణము, ఉత్థానమును ప్రకటించుటకు సమావేశమై ఉన్నాము. ఈ రక్షణ కార్యము నెరవేర్చుటకు క్రీస్తు యెరూషలేములో ప్రవేశించను. కావున నిండు విశ్వాసముతో మన రక్షణ నగరములోనికి ప్రభువు ప్రవేశించుటకు కొనియాడుచున్నాము. రక్షకుని అడుగు జాడలు నడుచుచు ఆయన అనుగ్రహముతో శిలువ శ్రమలలో పాలు పంచుకొని ఆయన ఉత్థానమందును భాగస్థులమగుదుము గాక. ప్రార్థించుదము. సర్వశక్తి గల సర్వేశ్వర, ఇక్కడ స్థిరపరిచిన తాళపత్రములను దీవించి పవిత్రపరచుము. ఈ విధముగా క్రీస్తు రాజును అమితానందముతో వెంబడించు మేము ఆయన ద్వారా నూతన యెరూషలేములో చేరుకుందుము గాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పునీత లూకా రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము 19వ అధ్యాయము వచనములు 28 నుంచి 40 వరకు. యేసు యెరూషలేమునకు తన శిష్యుల కంటే ముందుగా పయనించెను. అతడు ఒలీవ కొండ చుట్టూ ఉన్న బెతాని అనే గ్రామములను సమీపించినప్పుడు ఇద్దరు శిష్యులను పంపుచు, మీరు ఎదుటనున్న ఆ గ్రామములకు వెళ్ళిన వెంటనే మీరు అచట కట్టివేయబడి ఉన్న ఒక గాడిద పిల్లను చూచెదరు. దానిపై ఎవరును ఎన్నడూ ఎక్కి ఉండలేదు. దానిని విప్పి నా వద్దకు తీసుకొని రండు. మీరు ఏడాదిని విప్పుచున్నారు అని ఎవరైనా నిన్ను ప్రశ్నించినచో ప్రభువునకు దానితో పని ఉన్నది అని చెప్పును అని ఆదేశించెను. శిష్యులు యేసు తమకు చెప్పినట్లు కనుగొనిరి. ఆ గాడిద పిల్లను విప్పుచు ఉండగా దాని యజమానులు, మీరు దీనిని ఎందుకు విప్పుచున్నారు అని అడిగిరి. ప్రభువునకు దీనితో పని ఉన్నది అని చెప్పి వారు దానిని యేసు వద్దకు తోడుకొని వచ్చింది. దాని మీద తమ వస్త్రములను పరిచి అతనిని కూర్చుండబెట్టిరి. అతడు ముందుకు సాగిపోచుండా ప్రజలు దారిలో తమ వస్త్రములు పరిచిరి. అతడు ఒలీవ పర్వతము సమీపంగా ఉన్న పల్లె ప్రదేశము చేరినప్పటికీ శిశుల సమూహమంతయు తాము చూచిన అద్భుత కార్యములకు ఆనంద పరవశులై వెలుగెత్తి, ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతింపబడుగాక, పరలోకమున శాంతియు మహోన్నతమున మహిమయు కలుగునుగాక అని దేవుని స్తుతింపసాగిరు. అంతటా జన సమూహము నుండి కొందరు పరిసయ్యులు, బోధకుడా, నీ శిష్యులను రక్షించుము అని చెప్పింది. అందుకు యేసు, వారు మౌనం వహించిన ఎడల ఈ రాళ్ళు వెలుగెత్తి చాటగలరని చెప్పుచున్నాను అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు మనము చేసేటువంటి ఈ ప్రదక్షిణ ఆనాడు యెరూషలేము సమీపంలో క్రీస్తు ప్రభు వెంట ప్రజలు నడచి
చేసినటువంటి ప్రదక్షిణ. యెరూషలేమునకు దాదాపు 3-4 కిలోమీటర్లు మాత్రమే బెత్ఫాగే అన్నటువంటి గ్రామం ఉంది. ఆ గ్రామం నుండి పైకి చూస్తే యెరూషలేము దేవాలయము స్పష్టంగా కనిపిస్తాయి. అక్కడ ప్రభు ఎందుకు ఎన్నుకున్నారంటే, ఆ ప్రదేశము నుండి ఆయన పైకి చూస్తూ, నేను ఇక 3 రోజులలో ఇదిగో ఆ యెరూషలేములో శ్రమలు అనుభవించబోతున్నాను. శ్రమలు, ఎటువంటి శ్రమలు మనకు తెలుసు, ఎంత ఘోరమైనటువంటి మరణం సంభవించబోతుందో తెలుసు. అటువంటి మరణాన్ని నేను ఎదుర్కోబోతున్నాను. అయితే ఈ మరణాన్ని నాకు ఇచ్చేటువంటి వారు ఎవరు, నా మీద మోపేటువంటి వారు ఎవరు? ఇదిగో నా చుట్టూ ఉన్నటువంటి ఈ ప్రజలే. నా చుట్టూ ఉన్నటువంటి ఈ ప్రజలు హోసన్నా హోసన్నా అంటూ చేతులెత్తి గొప్పగా అరుస్తూ, చేతుల్లో మ్రాడు కొమ్మలు ధరించి ఆయన స్వాగతం పడుతూ వెళ్ళేటువంటి ప్రజలే రేపు మళ్ళీ ఆయన నిందిస్తారు. ఇవన్నీ కూడా ఆయన స్పష్టంగా తెలిసి ఆయన ఈ గ్రామాన్ని ఎన్నుకొని ఇక్కడ నుండి ఆ యెరూషలేము దేవాలయం వైపు పైకి చూస్తూ ఆ దారి వెంట నడిచి వెళ్ళటాన్ని మనం గమనిస్తాం. అలాగే ఒక గాడిద పిల్లను ఆయన ఎన్నుకుంటాడు. గాడిద అన్నటువంటిది పాలస్తీనా నగరంలో సామాన్యులు వాడేటువంటి ఒక వాహనం. ఆయన గుర్రాన్ని ఎన్నుకోలేదు, గుర్రము యుద్ధానికి చిహ్నము. ఏనుగుని ఎన్నుకోలేదు, ఏనుగు దార్పికానికి అంటే పెద్ద గౌరవానికి అది గుర్తు. ఒంటెని ఎన్నుకోలేదు, ఒంటె వర్తకానికి గుర్తు. కానీ ఒక గాడిద పిల్లను, గాడిదను అంటే ఒక సామాన్యుడు ప్రయాణం చేసేటువంటి ఒక గాడిద అంటే అది సాత్వికతకు, నిర్మలత్వానికి, వినయానికి గుర్తు. అందువల్ల తాను ఎటువంటి వాడో ప్రజలకు చూపించడానికి అలా ఆ వాహనాన్ని ఎన్నుకున్నాడు. సాత్వికత, ప్రేమ, వినయము, కరుణ, ఇవన్నీ కూడా మొదటి నుండి కూడా ఆయనలో మనం చూస్తాం. అలా ఆయన ప్రయాణం చేస్తూ వెళ్ళేటువంటి ఆ గొప్ప సంఘటన ఈరోజు మన మనస్సులో కదలాలి. ఆనాడు జరిగినటువంటి ఆ సంఘటన ప్రత్యక్ష ప్రసారంగా మన మనస్సులో మెదలాలి. అలా మనము ఆ భావనతో ఈ ప్రదక్షిణ చేస్తాం. మనం రక్షించినటువంటి ప్రభు, తన శ్రమల ద్వారా మనందరికీ రక్షణ ఇచ్చినటువంటి ప్రభు, తన రక్తం ద్వారా మనకు స్వస్థతనిచ్చినటువంటి ప్రభు, తన గాయముల ద్వారా మన గాయములను మాన్పినటువంటి ప్రభు మన ముందు వెళుతున్నాడు. ఆయనకు మనము జయజయలు పలుకుతూ, దావీదు కుమారా నీకు జయము అంటూ గొప్పగా నినాదాలు చేస్తూ మనం వెళతాం. అలాగే తాళపత్రాలు, మ్రాణి కొమ్మలు చాలా పవిత్రమైనవి. ఆనాడు వారు ధరించినటువంటి మ్రాణి కొమ్మలను ఇవి పోలి ఉన్నవి. అవి మనం తీసుకొని ఇంటికి వెళ్తాం, ఇళ్లలో ఉంచుకుంటాం, దాచుకుంటాం. ఆ తర్వాత మళ్ళీ వచ్చేటువంటి విభూతి బుధవారం నాడు గుడికి సమర్పిస్తాం. ఆ విభూతి బుధవారం నాడు వాటిని విభూతిగా చేసి మన నుదుటి మీదనే ఉంచుతారు. ఇది క్రైస్తవ సాంప్రదాయం. ఇటువంటి మంచి వాతావరణంలో మనమంతా పెరుగుతున్నాం. ఇవన్నీ మరణం చేస్తూ ఆనాడు ప్రభు చేసినటువంటి ఆ ప్రదక్షిణను గుర్తు చేసుకుంటూ పవిత్రంగా ఈ ఊరేగింపులో పాల్గొని, దావీదు కుమారా నీకు జయము, ప్రభు నామమున వచ్చు వారికి హోసన్నా, వారికి జయము కలుగుగా అంటూ నినాదాలు చేస్తూ ఆ ప్రభువును గొప్పగా స్తుతిస్తూ మనం అందరం కూడా ఈ ప్రదక్షిణలో పాల్గొందాం. హోసన్నా దావీదు సుతుడా, హోసన్నా హోసన్నా హోసన్నా, ప్రభునామంబున
Again, five. ఆయన తన్ను తాను రిక్తులు చేసుకొని మానవుల కొడుకుగా జన్మించాడు. దేవుడు ఆయన
కానీ నిల్చోలేదు. వారు కూర్చోవచ్చు. ముఖ్యంగా ఆరోగ్యంగా ఉన్నవారు కూర్చోవచ్చు. గడియ వచ్చినప్పుడు యేసు శిష్యులతో భోజనం కూర్చుంటారు. అప్పుడు ఆయన వారితో, నేను శ్రమలను అనుభవించే ముందు మీతో ఈ పాఠశాల పొందుకోవాలని ఎంతయో ఆశించింది. ఏదైనా దేవుని రాజ్యంలో ఇది నెరవేరే వరకు నేను దీనిని మరణాలు చూసి చూడను అన్నాడు. అప్పుడు ఆయన పాత్రను అందుకొని కృతజ్ఞత స్తోత్రములు చెల్లించి, దీనిని తీసుకొని మీరు పాపం చేయండి. ఏదైనా ఈ మొదలు దైవరాజ్యం వచ్చే వరకు ఈ కాంక్షలను నేను చనిపోవడమని మీరు చెబుతున్నాను అన్నాడు. అప్పుడు యేసు అప్పమును అందుకొని కృతజ్ఞత స్తోత్రములు చెల్లించి దానిని విడచి వారికి వసగను. ఇది మీ కొరకు అర్పింపబడే నా శరీరం, దీన్ని నా జ్ఞాపకార్థము చేయుడు అన్నాడు. ఆయన అట్లే భోజనానంతరము పాత్రమును అందుకొని, ఈ పాత్ర మీ కొరకు చిన్నప్పుడు నా రక్తముతో ముద్రితమైన నూతన నిబంధన. అన్నాడు. ఇదిగో నన్ను పట్టించువాడు ఇంటనే ఉన్నాడు. నిక్షేపబడిన విలువన మనుష్య కుమారుడు దర్శించును, కానీ ఆయన అప్పగించువానికి అయ్యో అనర్థము అన్నాడు. అందుకు వారు, మనలో ఈ పనికి పూనుకున్నవాడు ఎవడు అని ఒకరితో ఒకరు ప్రశ్నించుకొనసాగి తమలో ఎవరు గొప్పవారు అను వివాదము వారిని తలెత్తారు. యేసు వారికి ఇట్లా చెప్పాడు, అన్యజనుల రాజులు అధికారులు ఒక కారణాన్ని పిలువబడుతున్నారు, కానీ మీరు అక్కడ చేయవలదు. మీలో గొప్పవాడు చిన్నవాడు వలన, నాయకుడు సేవకుడు వలన ఉండవలడు. భోజనము కూర్చున్న వ్యక్తియా లేక వర్తించిన వ్యక్తియా ఎవడు గొప్పవాడు? భోజనము కూర్చున్న వ్యక్తియే కదా. నేను మీ మధ్య ఒక సేవకుడు వలె ఉన్నాను. నా శ్రమలో నాకు తోడుగా ఉన్నవారు మీరే. నా తల్లి నాకు రాజ్యం ఇచ్చినట్టు నేను మీకు ఇస్తున్నాను. మీరు నా రాజ్యంలో నాతో కూడా ముందు ఆలోచిస్తూ సింహాసనంపై ఎదుర్కొని ఇశ్రాయేలు 12 గోత్రములకు తీర్పు తీర్చెదరు. సీమోను సీమోను, మీకు గోధుమల వలె జల్లెడపడుటకు సైతాను ఆశించను, కానీ నీ విశ్వాసం బెదరకుండటకు నేను నీకై ప్రార్థించుకుని నీకు హృదయ పరివర్తన కలిగినప్పుడు నీ సహోదరులను స్థిరపరచుము అన్నాడు. అందుకు అతడు, ప్రభు, నేను మీతో కూడా చెరసాలకు మరణించిన సైతం సిద్ధముగా ఉన్నాను అని చెప్పగా యేసు, పేతురు, నేను కోటి కూతకు ముందు నీవు నన్ను వెలుగును అని కుమారు పుట్టికలో నీకు నిశ్చయముగా చెబుతున్నాను. అన్నాడు. నేను నీకు దారిను సంచిని పాదరక్షలను లేకుండా పంపినప్పుడు నీకు ఏదైనా తక్కువ పడిందా అని యేసు వారిని అడిగాడు. లేదు అని వారు అనగా, జాలి ఉన్నవాడు జాలను అట్లే దూరం చూడుకోవలైను. కత్తి లేని వాడు తన వస్త్రం నమ్మి దాన్ని కొనవలైను. ఏదైనా అతను అపరాధంలో ఒకరుగా పరిగణింపబడిన తన లేఖనం నాయకుడు నెరవేరవలసి ఉన్నది. నన్ను గురించి నాయకుడిని నెరవేరుతున్నవని మీకు చెప్తున్నాను అని యేసు చెప్పాడు. ప్రభు, ఇదిగో ఇక్కడ 2 రత్నములు ఉన్నవి అని వారు చెప్పి చాలును అని యేసు మందు పలికాడు. ఆయన అక్కడి నుండి బయలుదేరి తన అలవాటు చొప్పున ఒలివ కొండకు వెళ్తుండగా శిష్యులు ఆయనను అనుసరించి ఆ స్థలం చేరి ఏ శోధనకు గురికాకుండా ప్రార్థన చేయదు అని ఆయన వారితో చెప్పాడు. పిమ్మట ఆయన రాయి మీద దూరం వెళ్ళి మోకరించి వ్యక్తులు ప్రార్థన చేయసాగారు. తండ్రి నీ ఇష్టమైనతో నీ పాపనాన్ని కలిగించు, కానీ నా ఇష్టం కాదు, నీ ఇష్టమే నెరవేరుగాక అని ప్రార్థించారు. అప్పుడు స్వర్గం నుండి ఒక దూత ప్రత్యక్షమై ఆయనను బలపరిచారు. ఆయన బాధలో ఇంకా దీక్షగా ప్రార్థన చేయసాగాడు. ఆయన చెమట రక్త బంధు అనే భూమి మీద పడుతుంది. ప్రార్థన ముగిసి యేసు
శిష్యులకు వచ్చి వారు దుఃఖభావంచే అలసి సొలసి నిద్రకు లోనముగా చూచారు. యేసు వారితో మీవేళ నిద్రిస్తున్నారు, లేదు శోధన గురికాంక్షపై ప్రార్థన చేయదు అని చెప్పారు. యేసు మాట్లాడుతారని అసటకు ఒక గుంపు వచ్చారు. 12 శిష్యులు ఒకడు యూదా వారికి ముందుగా నడుచుకుంటాడు. అతడు యేసు ముద్దు పెట్టుకున్నట్టు దగ్గరగా రాగా యేసు వారితో నీవు ముద్దుతో మనిషి కుమారుని పట్టిస్తున్నావా అదే అప్పుడు అక్కడ ఉండగా జరగబోనని గ్రహించి ప్రభు మమ్ము కత్తి చేయకుండా అని అడిగింది. వాడు ఒకడు ప్రధానానికి చేరుకుని కొట్టి వారి పిలిచిని తెగలేదు. కానీ యేసు ఇక చాలు అని వారి శరీరాన్ని స్వస్థపరిచింది. పిమ్మట యేసు తనను పట్టుకుని వచ్చిన ప్రధానార్చకులను దేవాలయం అధికారులతో పెద్దలతో మీరు మధ్యలోకి లోకంపైకి వచ్చినట్టు కత్తులతోనూ హృదయంతోనూ నన్ను పట్టుకున్నది వచ్చిరా. ప్రతిదినము దేవాలయంలో మీలో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకున్నది. అయితే ఇది గడియలు అంధకార శక్తి ఉన్నది. వారు యేసు పంపించి ప్రధానార్చకుని భవనకు తీసుకుని వచ్చింది. రేపు దూరముగా వెనక వస్తుండగా ప్రజలు భవనము ముంగిట మంట చేసి చుట్టూ కూర్చుండగా పేరు కూడా వారి మధ్య కూర్చుండగా అతను అసలు వెలుకలలో కూర్చొని ఉంట ఒక దారి చూసి అతని వంద ఇతడు కూడా అతని వెంట ఉన్నవాడే. ఓయమ్మా, నేను అతని ఎదురే ఉన్నాను అదే కొడుకేను. కొంచెం సేపటికి మరొకరు వచ్చి అతను చూసి నీవు కూడా వారిలో ఒకడు అనగా పోయి నేను కాదు అని పేరు చెప్పాడు. ఇంచుమించు ఒక గంట తర్వాత ఇంకొకడు నిస్సందేహంగా అతనికి అనుసరి ఏమైనా ఇతడు గలిలయ నివాసి అని రూఢిగా చెప్పాడు. అందుకు పేరు పోయి నీవు చెప్పినది నాకు అర్థం అవ్వలేదు అని అట్లా చెప్పుకుంటూనే కోడి కూర్చొని యేసు వెనుకకు తిరిగి పేదలు కూర్చొని నేను కోడి కూడికకు ముందు ముమ్మారు నన్ను ఎరగనని దొంగిలని ఆయన చెప్పిన మాటలు పేదలు వ్యక్తికి తెలుసుకొని వెలుగులికి వెళ్ళి వ్యక్తి వేశారు. బట్లు యేసు పరిహసించి కొట్టి ఆయన కళ్ళకు గంట కట్టి ప్రవచింపుము, నిన్ను కొట్టినదెవరో చెప్పుము అని అడిగి వారు ఇంకను ఎన్నో దూషణగా తిరిగి ఉదయపడే ప్రజలు పెద్దలు ప్రధానార్చకులు ధర్మశాస్త్ర బోధకులు సమావేశమయ్యేది. వారు ఆయనను న్యాయసభకి తీసుకొని వచ్చింది. నీవు క్రీస్తువా మాతో చెప్పుము అని అడిగింది. మీతో చెప్పినది మీరు నన్ను విశ్వసించరు. నేను మిమ్మల్ని ప్రశ్నించినను మీరు సమాధానం చెప్పరు. కానీ ఇప్పటి నుండి మనిషి కుమారుడు సర్వశక్తి సంపన్నుడైన దేవుడు కుడిపెట్టున కూర్చుండును అని యేసు బదులు పలికాడు. అట్లయినా నీవు దేవుని కుమారుడవా అని వారు కొమ్మడిగా ప్రశ్నించింది. మీరన్నట్లే అని యేసు సమాధానం ఇచ్చాడు. అప్పుడు వారు మనకు ఇంకా ఏం సాక్ష్యం కావాలి? మనకు స్వయంగా అతని నోట ఉంటుంది కదా. అప్పుడు సభ సాధించి యేసు పిలాతులకు తీసుకొని పోయింది. ఇతడు తిరుగుబాటు లేవనీయు చక్రవర్తికి పన్ను చెల్లింపని నిషేధించుట, తను తాను క్రీస్తునని రాజునని చెప్పుట మేము స్వయంగా వింటున్నాము అని అతని మీద నేరము మోపసాగింది. నీవు యూదుల రాజువా అని అడగగా అందుకు ఆయన నీవే చెబుతున్నావు అని బదులు పలికాడు. అప్పుడు పిలాతు ప్రధానార్చకులతో ప్రజలతో
నాకు ఇతనిలో నేరం ఏమీ కనిపించలేదు అని పలికాడు. ఇతడు గలిలయ ప్రాంతం మొదలు యూదయ సీమ నన్నంతగా బోధించు ప్రజలలో విప్లవం నేర్పించున్నాడు అని వారు మరింత ఉద్రిక్తముగా ఆరోపించి ఆ మాటలు విని పిలాతు ఇతడు గలిలయ నివాసియా అని అడిగాడు. ఆయన ఏదో కాలకు చెందిన వారిని తెలుసుకొని పిలాతు ఆయనను హేరోదు దగ్గరకు పంపాడు. హేరోదు ఆ దినములో యెరూషలేమునందు యేసును చూసి హేరోదు మిక్కిలి సంతోషించాడు. ఏదైనా ఆయనను చూసి చాలా వినియోగంగా చాలా దినముల నుండి ఆయన కొరకై ఎదురు చూస్తూ ఉండేది. ఆయన చేయు అద్భుతములను ఒక్కటైనా చూడబోయి హేరోదు యేసును అనేక విషయాల గురించి ప్రశ్నించాడు. కానీ ఆయన సమాధానం ఏమీ ఇవ్వలేదు. ప్రధానార్చకుడు ధర్మశాస్త్ర బోధకుడు అక్కడ నిలుచుండి ఆయన మీద తీవ్రమైన దోషాలు చేయించుంది. అప్పుడు హేరోదు అతని సైనికులు ఆయనను నిరాకరించి పరిహాసముగా విలువైన వస్తువులు కట్టి ఆయన తిరిగి నిరాకరించకపోయింది. అంతకు పూర్వము భక్త శత్రువులుగా ఉన్నటువంటి హేరోదు పిలాతు ఆనాడు పరస్పరము మిత్రులేదు. అప్పుడు పిలాతు ప్రధానార్చకులను అధికారులను ప్రజలను పిలిపించి ఇతడు ప్రజలకు ప్రజోపించున్నాడని ఇతడిని నా ఎదుర్కొని వచ్చి నేను మీ ఎదుట ఇతడిని పరీక్షించుకుని ఇతని మీద మీరు మోపిన నేరమేమీ నాకు కనిపించలేదు. హేరోదు కూడా ఇతని ఎంతే దోషము కనిపించలేదు. కనుక అతడు తిరిగి నా ఎదురు పంపాడు. ఇతడు మరణ శిక్షకు తగిన పని ఏమీ చేయలేదు. అందుచేత ఇతని కొన్నాళ్ళతో కొట్టించి విడిచిపెట్టాడు. పల్లెలు పాస్పోర్ట్ ఒక బండిని విడుదల చేయడం ఆశ పిలాతుకు కలదు. అంతటా అందరూ ఏకకంఠంతో వీరిని చంపివేయుడు, మాకు బరబ్బను విడుదల చేయుడు అనే కేకలు పెట్టింది. బరబ్బా నగరంలో జరిగిన ఒక తిరుగుబాటుకు హత్యకు కారణం వస్తే కారాగారంలో ఉంచబడింది. పిలాతు యేసును విడిచిపెట్టే ఉద్దేశంతో ప్రజలతో మరలా మాట్లాడిన వారు అతనిని సిలువ వేయుడు అనే కేకలు వేసి మూడవ పర్యాయం పిలాతు ఇతడు చేసిన నేరమేమి, మరణ శిక్షకు తగిన నేరమేమి ఇతనిలో నాకు కల్పింపలేదు. కనుక ఇతనిని మరణాలతో కొట్టించి విడిచిపెట్టును అని వారితో చెప్పాడు. కానీ వారు అతనిని సిలువ వేయుడు అని మరింత బిగ్గరగా కేకలు వేసేది. వారి అందరినీ తెలిసినది. ప్రజల కోరికంటే పిలాతు యేసుకు మరణశిక్ష విధించాడు. తిరుగుబాటు హత్య చేసినందుకు చెరసాలలో వేసిన వారిని ప్రజల కోరికపై అతడు విడుదల చేసింది. కానీ యేసు వారి ఇష్టానుసారము చేసుకోవటకు వారిని అప్పగించారు. వారు యేసును తీసుకొని కూర్చున్నప్పుడు మార్గ మధ్యమున పల్లె ప్రాంతం నుండి కూర్చున్న కురేనియా సిమోనును చూచింది. యేసు వెంట సిలువను మోయటకు వారిని బలవంతపరిచింది. పేరాల సమూహము ఆయనను వెంబడించుతున్నది. అందుకొందరు స్త్రీలు ఆయన కొరకు రొమ్మును బాగుమరుసు విలపించుకుంది. యేసు వారిని చూసి యెరూషలేము కుమార్తెలారా నాకు ఏడవవద్దు, మీ కొరకు మీ బిడ్డల కొరకు దుఃఖింపు. ఏదైనా ఇదిగో గొడ్రాళ్ళు బిడ్డలు కలిగిన గర్భములు చందాలేని స్థలము ధన్యమైనది అని ప్రజలు చెప్పు దినములు రానున్నది. అప్పుడు ప్రజలు పర్వతములతో మా మీద పడులు, పిప్పలతో మమ్ము కప్పివేయు అని చెప్పారు. పశ్చిమ రాజకీయాలకు సంబంధించినప్పుడు ఎండిన నాలుగు గురించి ఏమి చెప్పగలను? మరిద్దరు గొప్ప నేరం చేసిన వారిని కూడా ఆయనతో చంపుటకు ఆవిడ వెంట కొనిపోయింది. కపాల మనకు స్థలములకు వచ్చినప్పుడు అక్కడ వారు యేసును చోటు పెట్టుకుంటుంది.
నేరస్తులను కూడా యేసు కుడి వైపున ఒకరిని ఎడమ వైపున ఒకరిని శిలువపై పెట్టింది. అప్పుడు యేసు, తండ్రి, వీరు చేయడమేమో వీరు ఎరుగరు, వీరికి క్షమించుడు అని పలికారు. వారు చీట్లు వేసి యేసు వస్త్రములకు వస్తున్నది. ప్రజలు అచ్చట నిలబడి ఇది అంతయు చూస్తుంది. ఇతడు ఇతరులను రక్షించడు, కానీ ఇతడు దేవుని వలన పంపబడిన క్రీస్తు ఆయనతో తనను తాను రక్షించుకున్నాడేమో అని అధికారులు కూడా ఆయనను వేద చేసి సైనికులు ఆయన దగ్గర వచ్చి చేతి ప్రార్థన సమయం వేసి యూదుల రాజు ఆయనతో నిన్ను నీవు రక్షించుకొను అని పరిహరించింది. ఇతడు యూదుల రాజు అనే పలకమున రాసి శిలువ పై భాగమున వచ్చింది. శిలువ వేయబడిన నేరస్తులను ఒకడు, నీవు క్రీస్తువు కదా, ఆయనతో నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించుము అని ఆయన నిందింపసాగాడు. రెండవ వారు వారిని హెచ్చరిస్తూ, నీకు దైవభయం లేదా? నీవు కూడా అదే శిక్షను పొందుతున్నావు కదా. మనకు విధించిన శిక్ష న్యాయసమ్మతమైనది. మనము మన పనులతో ఫలము అనుభవించుతున్నాము, కానీ ఈయన ఏ గట్టిదము చేసి గెలవడు. అని వాళ్ళ తిరిగి, యేసు, మీరు మీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞాపకం ఉంచుకొనుము అని విన్నవించాడు. యేసు వారితో, నేనే నీవు నాతో కూడా పరలోకమున ప్రవేశించదు అని నీకు నిజముగా చెప్తున్నాను అని ఇంచుమించు అది మధ్యాహ్నంలో 3 గంటల వరకు దేశమంతటా చీకటి కమ్మింది. సూర్యుడు అదృశ్యమయ్యాడు. దేవాలయం కదా రెండుగా తిరిగింది. అప్పుడు యేసు బిగ్గరగా, తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుతున్నాను అని పలికి ప్రాణము విడిచాడు. దాన్ని చూసి శతాధిపతి దేవుని స్తుతించుచు, నిశ్చయము ఒక నిమిషము అందరూ ఒక నిమిషం పాటు మొదలుపెట్టారు. చెప్తున్నాను, నిశ్చయముగా ఇతడు నీతిమంతుడు. ఈ దృశ్యంలో చూసినప్పుడు భూమిలో ప్రజలందరూ ఈ సంఘటనలు రొమ్ము బాటలో తిరిగి గలిలయ నుంచి యేసు వెంట పెట్టిన ఆయన పరిస్థితులకు స్త్రీలను కోరుకుంది. ఇదంతా యూదుల పట్టణంలో అరమట్టయి నివాసి అయిన యేసు ఉండబోతున్నాడు. అతను నీటిని ప్రజల ఆలోచనలకు వారి క్రియలకు సమ్మతింపబడేవాడు. దేవరాజ్యంపై నిరీక్షిస్తున్నాడు. అతడు విలాపంలోకి వెళ్ళి యేసు భౌతిక దేహం అడిగాడు. యేసు శరీరము శిలవ నుండి తెచ్చి సన్నని నారకంతో చుట్టి ఎవరు ఉత్సవానికి రాజకీయ స్వతంత్రంగా సమాజానికి ఉంచాడు. అది సిద్ధపడుతుంది. విశ్రాంతి ప్రారంభము కానున్నాడు. అప్పుడు గలిలయ నుండి ఆయన వెంట వచ్చిన స్త్రీలు సమాజానికి యేసు భౌతిక దేహం ఉత్తమైన శిలవను చూసి వారు తిరిగి వచ్చి స్వతంత్ర బంధువులను ధైర్యంగా సిద్ధపరిచి సత్తానుసారం విశ్రాంతి తీసుకునేది. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవ సాంప్రదాయంలో ఆచరించేటువంటి ఒక నిశ్చయంలో గుర్తు చేస్తున్నాము. ఈ రోజు మొదలు వచ్చే ఆదివారం వరకు ఈ పవిత్ర వారంలో క్రైస్తవ తత్వం పెట్టి చాలా మౌనంగా ఉండవలసినటువంటి సమయం.
ఎలాంటి ఆడంబరాలు చేయకూడదు. పెళ్లి కానీ వేడుకలు కానీ సంబరాలు కానీ చేయకూడదు. కారణం ఏంటంటే ఈ రోజు నుండి కూడా ప్రభు శ్రమలను అనుభవించేటువంటి కాలం ప్రారంభమవుతుంది. చూసేటప్పుడైతే ఆయన ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేసినా, ఏ మాట మాట్లాడినా తన శ్రమల గురించే మాట్లాడడం మనం గమనిస్తాం. ఎందుకంటే ఇక త్వరలో ఆయన అప్పగింపబడి శ్రమల గురించి చివరకు శిలువ మీద మరణం పొందేటువంటి విషయాన్ని మనం పదే పదే ఇప్పటి చెప్తాం. అందువల్ల ఆయన శ్రమలను గుర్తు చేసుకుంటూ ఈ వారంతా కూడా చెప్పాలి. ఎలాంటి ఆటంకాలు ఉండకూడదు. నిజానికి మా చిన్నప్పుడు మా పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు వ్యక్తిగతంగా మాట్లాడకూడదు, ఎలాంటి వాదనలు ఉండకూడదు, మన ఇంట్లో కూడా వాదించకూడదు చెప్పేవారు. అంటే మనం ఎంతగా ప్రభు యొక్క శ్రమలను మన మనసులో ఉంచుకుంటూ ధ్యానం చేయాలో మన పెద్దవాళ్ళు ప్రయత్నించారు. అందువల్ల మంచి క్రైస్తవులుగా ఈ ఆచారాలు పాటిస్తూ ప్రభు యొక్క శ్రమలను మనం ధ్యానం చేయాలని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు రాజకోటల గురించి మనం మన పూర్వీకులు కూడా అలాగే ప్రత్యక్షంగా ఇలా అవతారంగా వచ్చినప్పుడు మన ఆలోచన ఏమి, మన మనసు ఎక్కడికి వెళ్ళాలి, మన మనస్సు ఆనాడు ఆలోచనలో జరిగినటువంటి ఆ ప్రదక్షిణ వెళ్ళాలి. ఎందుకంటే ఆయన గాడి పిల్లలను చదువుకుని ఆయన ఊరేగినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరు కూడా ఆయన వేరే పనులు దావీదు కుమారుడికి హోసానా, దావీదు హోసానా అని. దావీదు కుమారుడు అంటే దావీదు ఇశ్రాయేలు ప్రజలకు అత్యంత ఆదరణీయమైనటువంటి రాజు. ఆయన పరిపాలనలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే దేవుడు చెప్పినటువంటి మాటలు దావీదు విన్నాడు. దేవుడు ప్రజలు ఏ విధంగా పరిపాలించు, వారికి శాంతి సమాధానం శత్రుపై పొందకూడదు, ప్రతి ఒక్కరూ సంతోషంగా నన్ను స్థుతించేటువంటి అనుభవం ఉండాలి, నీవు అందరినీ కూడా అమలు చేయాలంటూ ప్రభువు చెప్పినట్టు దాన్ని ఆచరించారు. అందువల్ల దావీదు రాజులో సుభిక్షత, సంక్షేమం, ప్రజలు ఎలాంటి బాధపడకుండా సంరక్షణతో ఉండడంలో మనం గమనిస్తాం. అందువల్ల అంతేకాకుండా దేవుడికి ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఆయన కల్పించారు. ఈరోజు మనం గమనిస్తున్నాం, పాటలు పాడేవారు ఒకవైపు ఉన్నారు, ప్రజలు ఒకవైపు కూర్చున్నారు, అలాగే అర్చకులు ఒకవైపు ఉన్నారు. ఇవన్నీ కూడా ఎవరు ఏర్పాటు చేశారంటే ఆ రోజు దావీదే ఏర్పాటు చేశారు. ఆయన ఆ ఉదాహరణలో ఈ విధంగా ఉన్నారు, ఈ విధంగా సూచిస్తారు, ఈ విధంగా కీర్తనలు పాడారు. తానే స్వయంగా కీర్తనలు రచించి అలాగే తండ్రి తీసుకొని తానే దానం చేసేవాడు. అంత మాత్రమే కాదు, పరవశించుకొని నాట్యం చేసేవాడు. దాన్ని నాట్యం చేసేవాడు. మన కీర్తనలు బయటలో నాట్యం చేసేవాడు. అంటే దేవుడిని గుర్తించడానికి అన్ని విధంగా అనుభవించినటువంటి వాతావరణాన్ని అనుభవించినటువంటి ఒక మహనీయుడు. దావీదు రాజు, సుధుడు, దావీదు కుమారుడు అటువంటి రాజు మహిమాకు వచ్చింది ప్రభుత్వం దావీదు కుమారుడు దేవుడు. అలాగే పలువురు హోసానా అంటే జయ మనం జయకు అంటారు. అలాగే హోసానా అంటే ఆయన. ఇవన్నీ కూడా ఒక అయితే ప్రభు మన మొదట అన్నట్టుగా తాను త్వరగా అనుభవించేటువంటి శ్రమల గురించి కూడా ఆయన ఆలోచించారు. తనకు తెలుసు ఎలా తాను మాట్లాడుతున్నాడో ఆయన తెలుసు. అయినప్పటికీ కూడా ఆ మనోభయంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇదిగో దేవుడు ఈ విధంగా సృష్టించాలి, ఈ విధంగా ఉండాలి, ధరించడంలో ఉండాలి అంటూ వారికి బోధించారు. ధరించలేదు. అందుకని ఆయన ఆరోగ్యం ఎదుర్కోవడానికి మనం చూస్తున్నాం. మామూలుగా మానవ వాహనాలు 4 రకాలు. ఒకటి ఏనుగు, 2 గొర్రె, 3వది గుర్రం, 4వది
మామూలుగా ఒకే కాదు వర్తకాన్ని ఉపయోగిస్తారు. ఎడారులో ప్రయాణం చేసేటువంటి వారు ఏడు అవర్షం దాన్ని ఎక్కువగా కలపాలి మహా ఆడంబరాన్ని ఉపయోగిస్తారు. అందుకే మనం ఏడు స్వామి కదా, ఏడు స్వామి చేసేటప్పుడు ప్రజాభవనం. అలాగే దూరమైనటువంటి యుద్ధాన్ని గుర్తుగా అందువల్ల వీటిని ఆయన తీసుకొని తీసుకున్నది గాలి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రదేశాలు ఇప్పటికీ కూడా గాలి వాహనంగా ఉపయోగిస్తారు. నేను విదేశీగా గాడి మీద ప్రయాణం చేసి చేస్తారు. ముఖ్యంగా బాగా ఉన్నటువంటి ప్రదేశాలు ఎడారులు గాలి మీద ఉపయోగిస్తారు. చాలా సాత్వికంగా బరువు మోస్తూ వెళ్ళేటువంటి ఒక వాహనాన్ని ఉపయోగిస్తారు. అలాగే ప్రభువు సాత్వికతను వినయాన్ని గుర్తు చేస్తూ మనకు ఆవాహనాన్ని అందుకే ఆయన ఆయుధంగా ఊరేగుతూ వస్తాడు. అంటే శాంతిని తీసుకొస్తాడు, ఒక సమాధానం తీసుకొస్తాడు, ఒక వినయాన్ని తీసుకొస్తాడు. మన విజయమంతా కూడా అందులోని సాత్వికతలో వినయంలో ఉంది. ఆ సాత్వికతలోనే మనం విజయాన్ని సాధిస్తాం. అందుకే మనం వచ్చేటప్పుడు పాటలు పాడే పెద్దగా పాడాలి. మన సర్వాయుభవం దీనతోనే, మనకున్న సర్వాయుభవాన్ని కూడా దీనతలో ఉన్నటువంటి వినయం, ప్రేమ, కరుణ, క్షమ, దయ ఇవన్నీ ప్రభు నేర్పించినట్టున్నారు. ఆ ప్రపంచం చూస్తే హింస, అపవాదు ఇప్పుడు కూడా పోట్లాడుకునే తత్వాలు, మనుషులో శాంతి ఉండదు, సమాధానం ఉండదు, కుటుంబాల్లో అనేక రకమైనటువంటి అశాంతి వాతావరణం ఇలా జీవిస్తూ ఉంటారు. కానీ ప్రభు మనల్ని ఎలా జీవిస్తున్నాడు? సాత్వికతలో ఒకరికొకరు ప్రేమించుకుంటూ, అస్పలు చేసుకుంటూ, దీనంతో జీవించండి. అప్పుడు మీరు సంతోషంగా జీవించాలి. మన కావాల్సిన సంతోషం, ప్రభువులో మన ఆనందం, సంతోషంగా అది ఎలా వస్తుందో నేర్పించండి. హింసతో రాదు, హింసతో సంతోషం రాదు. మొదటి నుండి కూడా ఒకరికొకరు ప్రేమించుకుంటూ బ్రతికి. కానీ ఈ లోకానికి ప్రేమను, దయను, క్షమను, ఓర్పు, కావ్యాన్ని ప్రదర్శించినటువంటి వాడు, చూపించిన వాడు ప్రభు మాత్రమే. అందుకే ప్రపంచం అంతా ప్రభు యొక్క తత్వాన్ని తీసుకున్నారు. క్రీస్తు యొక్క ప్రేమను ఆదరిస్తుంది. అందుకే ఎవరు చూసినా వీరు అంతా కూడా క్రైస్తవులు కారణం ఏంటంటే ఆయన ప్రేమను అర్థం చేస్తున్నారు. మనిషి అంటే ఎలా జీవించాలి, అంతేగాని ప్రేమ లేకుండా, ఓర్పు లేకుండా పగ, ఈర్ష్య, ద్వేషాలు, హింస, రాజకీయాలు ఇటువంటి కాకుండా మనిషిలో ప్రేమ నిలుపుకోవాలి. ఒకరికొకరు శాంతియుతంగా జీవించాలి. కుటుంబాలు మొదలుకొని, సమాజం మొదలుకొని, రాష్ట్రం మొదలుకొని, దేశం, ప్రపంచం కూడా శాంతితో, ఐక్యతతో, ప్రేమతో జీవించాలి. ఇది క్రీస్తు. అది ఈ వారం మనం చూపిస్తాడు, బోధించడమే చూపిస్తాడు, ఇలా జీవించాలి. ఇది మనం ఈ వారం కూడా మనం ధ్యానం చేస్తూ గమనించే విషయం. అలాగే ప్రభు మనందరూ కూడా నేర్పిస్తున్నారు. ఎవరు ఏ విధంగా దూషించినా, ఎవరు ఎలాంటి మాటలు కానీ నీ విజయం ప్రభువులోనే ఉంది. కరోనాలో శ్రమించినటువంటి ప్రభువులోనే ఉంది. ఈ శ్రమ ఎందుకు ఆయన అనుభవించాడు? ఎందుకు అనుభవించాడంటే మన జీవితంలో కలిగే గాయాలు, జీవితంలో కలిగే కష్టాలు, ఎదురు దెబ్బలు, ఇవన్నీ కూడా సహనంలో మనం సహించాలి. ఓర్పుతో సహిస్తూ ప్రభువు నమ్ముకొని జీవించాడు. చివరికి విజయం అదే అని మన ప్రభుత్వం శ్రమగా ఆయన గొప్ప సృష్టిగా అన్నిటికీ సమాధానంగా ప్రభు అప్పుడై ఆయన ఎదురు కానీ ఇంటిగా జీవించాడు, ఎందుకు సహించాడు అని అంటే మనం నేర్పించాలి, మనం బోధించాలి. నీకు కూడా శ్రమలు వస్తాయి జీవితంలో,
నీకు అపవాదాలు వస్తాయి, అనేక విధంగా నీకు దూషణలు వస్తాయి, నీ కుటుంబంలో కూడా ఒకసారి సంతోషం ఉండకపోవచ్చు. ఇవన్నీ కూడా సహనంతో నీ ఓపుతో దేవుడి మీద నమ్మకం నుంచి ముందుకు వెళ్ళినట్లయితే నీకు దేవుడు విజయాన్ని ప్రసాదిస్తాడు. నీకు దేవుడు అనేక విధంగా విజయాన్ని ప్రసాదిస్తూ తన సొంతం చేసుకున్నాడు అంటూ చెప్పడానికి ఈ శ్రమలలో ఉన్నటువంటి విజయాన్ని మనం చూపిస్తున్నాం. శ్రమల అనంతరం మనం కలిగి విజయమేగా ఉత్సాహమేగా. కాబట్టి మొదట శిలువ ఉన్నప్పటికీ తర్వాత శిలువ విజయం మనకు లభిస్తుంది అన్నటువంటి ప్రభుత్వం తెలియజేస్తున్నారు. వేరే సహోదరి సహోదరుల ఈ పవిత్ర వార్త కూడా మన మనసులన్నీ కూడా పవిత్రంగా ప్రభు యొక్క శ్రమ వైపు ఆయన మనం చూపించినటువంటి ఆ శ్రమ వైపు మన మనసు చూసుకుంటూ ముఖ్యంగా ఆనందం లేకుండా ఎలాంటి వేడుకలు లేకుండా ఈ వారం గడపాలని చెప్తున్నా. అటువంటి పవిత్రమైన సమయంలో మన మనసును పవిత్రపరుస్తున్నాం. దేవుని లగ్నం చేస్తూ ధ్యానం చేస్తూ శ్రమను ధ్యానం చేస్తూ మనందరం కూడా ఆనాడు మన కోసం మన పాపల కోసం ఆడించిన ప్రభు మనసారా స్పందిస్తూ ఈ వార్త కూడా ధన్యతగా గడపడానికి ప్రయత్నించారు. అందరూ దేవుని విశ్వాసాలు పరలోకంలో
ఏదైనా క్రీస్తు నిర్దోషేయుడు మా పాపములను ముట్టుకుంటుగా మాకు అనుభవించారు. దోషులు రక్షించని అన్యాయ శిక్షను అంగీకరించారు. అతని మరణం మా పాపములను క్షాళన చేసింది. ఆయన ఉత్థానం మా విముక్తి ధర్మం చేసింది. కావున పరలోక ధర్మములన్నిటితో ఏకమై నిరంతరమైన స్తుతిస్తూ మీ వైపు దుర్యాలుగా ఎత్తనగా
అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆదిలోని భోజనానంతరం పాత్రమునందుకొని మరల కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానం చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క రక్తపు పాత్రము. ఇది మీ కొరకు అనేకుల కొరకు పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. కలుగుదండి నీ కుమారుని రక్షణాయకుడు విశ్వములను అద్భుతమైన ఉద్ధారము మోక్షారోహణము స్మరించుచు అతడు మరల వేచేయులని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవనమని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కాలములను ప్రీతితో వీక్షింపు ప్రతిమాలు పొందుతున్నాము. తన మరణం ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుడి వారిని స్వీకరించు. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లుగా దయచూపు. ఆయన మీకు విచారముగా అనుమతించుగాక. వీరి నిపుణుల జ్ఞాపకములు ముఖ్యంగా పవిత్ర కన్యలు దైవమాతైన మరియమ్మకు ధన్యులైన మీ అపోస్తలులతోనూ వేదశాస్త్రులతోనూ పునీతులతో చెప్పుగాను. సకల పునీతులతో పాటు మమ్మల్ని మోక్ష భాగ్యములకు వారసులను చేయి. ఏలైనా వీరి విజ్ఞాన ప్రార్థన నెరవేర్చిన సహాయంపై మేము ఆధారపడుతున్నాము. ఓ ప్రభువా, మమ్ము నీకు శక్తిపరచి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును సాధించినట్లు ప్రతిమాడుతున్నాము. ఈ రోజు యాత్రి మీ శిశులు మీ సేవలు మా ఫ్యాన్స్ సెక్రటరీలు మా సైనాథ ప్రకాష్ విహారకులు తదితర విహారకులు గురువులందరూ మీరు సంపాదించిన ప్రజలందరినీ విశ్వాసము ప్రేమ
చనిపోయిన సహోదరి సహోదరులను మీ ప్రేమను ఈ లోకమైన వారందరినీ దయతో మీ రాజ్యంలో చేసుకుని మేము చేరి మీ మహిమను వీక్షిస్తూ నిత్యానందం మా చేస్తున్నాను అతని మేలు లోకములకు దయచేస్తున్నాను. ఇదిగో సర్వేశ్వరుడు దగ్గర ఇదిగో లోకపాపములు పరిహరించుతాడు గొర్రె పిల్లలు ఆహ్వానికి పొరవారు తండ్రి Amen.
Viva